హాయ్ ఆల్, వెల్కమ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ ప్రిపరేషన్లో డే 2 అండ్ డే 3 ఎట్లా జరిగింది, ఏం ప్రిపేర్ అయినా అని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నార్మల్గా అయితే నేను చెప్పిన కదా, కొంత కంటెంట్ వరకు అయితే ప్రిపరేషన్ అయిపోయింది అని, ఇంకా మిగిలిన కంటెంట్ అయితే ఉన్నది. అండ్ అది ప్రిపేర్ అయ్యే ముందు, అంటే అది క్లాసెస్ వినే ముందు ఇప్పటివరకు కంప్లీట్ అయింది కూడా మనం రివిజన్ చేసుకుంటూ తర్వాత డైలీ ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనే ఇంటెన్షన్ తోటి ఇప్పటి వరకు నేను తీసుకున్న క్లాసెస్వి అన్నీ కూడా ఒక పెద్ద బుక్లో నోట్ చేసుకొని పెట్టుకుంటే నాకు రివిజన్ లాగా పనికొస్తుంది. ఎట్ ద సేమ్ టైం నాకు ఒక మంచి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు నేను చిన్న చిన్న నోట్స్లలో రాసుకొని ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ కలిపి ఒకే బుక్లెట్లో పెద్ద బుక్లో రాసుకుంటే నాకు ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ అవుతుంది కదా అన్న ఇంటెన్షన్ తోటి ఫస్ట్ అయితే మ్యాథమెటిక్స్, దాంట్లో థియరీ ఆఫ్ ఇండైజెస్ అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఈ చాప్టర్ అయితే స్టార్ట్ అయితే చేసిన కానీ ఒక 4 to 5 పేజెస్, అంటే మళ్ళీ మన కాన్సెప్ట్స్ అన్నిటినీ రీకాల్ చేసే టైంలో 4 to 5 పేజెస్ కంటే ఎక్కువగా నేను ఆ డేలో రాసుకోలేకపోయినా, నోట్స్ ప్రిపేర్ చేసుకోలేకపోయినా కొత్త నోట్స్లా. అంటే మళ్ళీ నాకు కొత్తగా అనిపించినాయి. ఒకసారి విని క్లాసెస్ వింటూ రాసుకున్నవి కదా, ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకోవడానికి కొంత టైం తీసుకున్నా. అర్థం కాకపోతే అసలు నేను నోట్స్లో ప్రిపేర్ చేయడమే ఆపేసిన. నాకు ఎప్పుడైతే 100% ఓకే ఈ కాన్సెప్ట్ అనిపించినప్పుడు మాత్రమే నేను ప్రిపేర్ చేసుకుంటున్న ఆ న్యూ బుక్లెట్లో రాసుకుంటున్నా. సో అట్లా నాకు ఒక 4 to 5 పేపర్స్, అప్రాక్సిమేట్లీ ఒక 10 పేజెస్ నేను ప్రిపేర్ చేసుకోగలిగిన. ఇంకా దాంతోపాటు న్యూ చాప్టర్స్ కూడా వినాలి అనుకున్నా. బట్ ఈ ఓల్డ్ చాప్టర్స్ని రివైజ్ చేసే టైంలో నేను న్యూ చాప్టర్స్ని అయితే వినలేకపోయినా. అంటే ఇంతసేపు మ్యాథమెటిక్సే చూసి మళ్ళీ మ్యాథ్స్, ఆర్థమెటిక్ ఇవే చూడాలన్నా అనిపించింది. లిటరల్లీ రీజనింగ్ క్లాసెస్ అయితే వినక ఒక 1 week దాటింది. పర్వాలేదు, రీజనింగ్లో నేను కొంచెం బెటర్గానే ఉన్నా. సో అందుకోసం అని పక్కన పెట్టేసిన. ఇప్పటి వరకు అయితే నాకు నేను విన్న క్లాసెస్లో బెటర్గా ఉన్నది ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ బయాలజికల్ సైన్సెస్ అయితే ఒక 8 క్లాసెస్ వింటే అయిపోతుంది. సరే అని చెప్పేసి ఇంకా ఈ బుక్లెట్ని క్లోజ్ చేసి డే 2 రోజు బయాలజీ క్లాసెస్ విందామని ఓపెన్ చేస్తే ఈ లాస్ట్ 8 క్లాసెస్ అసలు ఎంత బోరింగ్ ఉన్నాయో. క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అని చెప్పేసి ఏదో టాపిక్ ఉంది అది. అండ్ అట్లనే ఇంకా లాస్ట్ ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ నాకు కొంచెం బోరింగ్ అనిపించింది. సో ఇంకా అది పక్కన పెట్టేసి నార్మల్గా ఇంట్లో వర్క్స్ అవన్నీ ఉంటే చూసుకున్నా డే 2 రోజు. ఇంకా డే 3 అంటే నిన్న కూడా ఒకసారి ఓపెన్ చేసి రాద్దాము అన్న ఇంటెన్షన్ తోటి నా మ్యాథ్స్ బుక్ని అయితే ఓపెన్ చేసిన. అంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ నేను ఇప్పటివరకు కంప్లీట్ చేసిన, థియరీ ఆఫ్ ఇండైజెస్, సర్డ్స్ అండ్ అట్లనే లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పాలినామియల్స్ ఉన్నాయి కదా, ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్తో రాసుకొని పెట్టుకుందాము, మనకు యూజ్ఫుల్ అవుతుంది అని అన్న ఇంటెన్షన్ తోటి నేను ఓపెన్ చేస్తే నాకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి చూసుకుందామని ఓపెన్ చేస్తే అక్కడ వరకు చూసే వరకు ఇంకా చాలా ఎనఫ్ అనిపిస్తుంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఇంకా అప్పుడు డిసైడ్ అయిన ఏంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అన్నీ విన్న తర్వాత ఎట్లాగ ఇప్పుడైతే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నా. మాక్ టెస్ట్ ఇదివరకు అటెంప్ట్ చేసిన దాంతో పోలిస్తే ఈ క్లాసెస్ వింటూ అటెంప్ట్ చేస్తే స్టార్టింగ్లో అయితే లిటరల్లీ దానికి నెగటివ్ మార్కింగ్ ఉంది కదా ఏఎల్పీకి. సో నేను గ్రూప్ డి మాక్ టెస్ట్ రాస్తున్నా ప్రజెంట్ అయితే. నాకు అవే యాక్సెస్ ఉంది, అది రాస్తున్నా. ఈ గ్రూప్ డిలో కూడా 100 క్వశ్చన్స్కి నేను 80 క్వశ్చన్స్, దాంట్లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, వీటి నుంచి 80 క్వశ్చన్స్ వస్తే ఒక 40-45 అట్లా అటెంప్ట్ చేయగలుగుతున్నా. నా స్కోర్ కూడా బాగానే, అక్యురసీ కూడా 70 to 80% మెయింటైన్ అవుతూ ఇంకా స్కోర్ కూడా 30+ అలా వస్తుంది. స్టార్టింగ్లో అయితే 10-11 అట్లా స్టార్ట్ అయిన నా స్కోర్ ఇప్పుడు 30+ అయింది. అంటే క్లాసెస్ వింటుంటే నాకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. కాబట్టి ఈ క్లాసెస్ అన్నీ విన్న తర్వాత కూడా అప్పుడు నా ఇంప్రూవ్మెంట్ ఇప్పటికీ అప్పటికి ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేదా చూసుకొని ఆ మార్క్ టెస్ట్ రాసిన తర్వాత అప్పుడు నేను సబ్జెక్ట్ వైజ్ ప్రతిదీ కూడా డైలీ ఇంత కంటెంట్ అని చెప్పేసి రివైజ్ చేసుకుంటే బెటర్ కదా అని అనిపించింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సిలబస్ అయితే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసే వరకు సిలబస్ కంప్లీట్ అయితే, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎగ్జామ్కి మనకు ఒక 1 month అయినా టైం ఉంటుంది కదా, ఆ టైంలో కంప్లీట్గా రివిజన్ చేద్దాం అనుకుంటున్నా డైలీ మాక్ టెస్ట్ రాస్తూ. ఇప్పుడు కూడా డైలీ మాక్ టెస్ట్ రాస్తున్నా, స్కోర్ కూడా బాగానే వస్తుంది. మీకు కావాలంటే అది కూడా షేర్ చేస్తా.
అండ్ అట్లనే ఒకరు అడిగారు, ఏంటి కామెంట్స్లో అడిగారు, CBT 2కి ప్రిపరేషన్ ఎట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని. హానెస్ట్లీ చెప్పాలంటే నేనే ఇంకా CBT 1కి ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నా. CBT 2కి ఎట్లా ప్రిపేర్ కావాలి అని నా ఐడియాలజీ ఎట్లుంది అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. కానీ మీరు నాకంటే ముందున్నారంటే CBT 1 క్వాలిఫై అయ్యి ఉన్నారు, ఇంకా మీకే బెటర్గా తెలిసి ఉంటుంది అని నా ఇంటెన్షన్. నాకు వీలుంటే తప్పకుండా CBT 2లో మీ ట్రేడ్కి సంబంధించిన సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి అండ్ మిగిలిన సబ్జెక్ట్స్కి ఎంత టైం ఇవ్వాలి అని షేర్ చేసుకొని ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి. నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఈ వీడియోస్ పెడితే అసలు రెస్పాన్స్ వస్తుందా అనుకున్నా, బట్ హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.